హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బృందావనం. ఇది మా ఫామ్లోని అరటి తోట. చాలా అంత మనం ఇంకా 1 మంత్ అయితే క్రాప్కి వచ్చింది, కటింగ్కి వచ్చింది. మనకి ఇది వర్షాలు ఒకటే అసలు ఆగకుండా ఒక 10 days పడడంతో ఆ చెట్లు అంతా అలా అయిపోయినాయి. ఆ వర్షానికి మనకి చెట్లు కొంచెం గాలికి కాయ వెయిట్కి కూడా అలా ఒరిగి 1-2 మొక్కలు అలా పడిపోయాయి. ఇవి చూడండి, ఇదంతా చాలా పెద్ద మొక్క, మొత్తం కాయ గెల ఉంది దానికి. ఆ గెలతో అలాగే చెట్టు మొత్తం పడిపోయింది. పెట్టేటప్పుడు కూడా మంచిగా పెట్టకపోతే కూడా ఇలా ప్రాబ్లం జరుగుతుంది. కాబట్టి మనం మొక్క పెట్టుకునేటప్పుడే కొంచెం మంచిగా పెట్టించుకోవాలి. ఏదో ఒక మొక్క వాళ్ళు పెట్టారు కదా, ఇలా వర్షాలు గాలికి అలా పడిపోతూ ఉంటాయి. ఇదంతా ఇంకా 15 days అయితే ఇది కటింగ్కి వచ్చేది. అందుకోసమని ఇలా వీళ్ళని లేబర్ని పెట్టి ఆ చెట్టు అంత బెల్ట్ కట్టిద్దాము, ఒక చెట్టు సపోర్ట్గా పడకుండా అని అలా కట్టిస్తానికి వాళ్ళను ఈరోజు పిలిచాము. వాళ్ళు వచ్చారు. ఆ మొక్క నుంచి అరటిపళ్ళు కూడా అలా తింటున్నారు వాళ్ళు. ఆ కాయలు తోటలో తిరుగుతున్నారు కదా, అదిగా అన్నీ అలా తింటూ వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళకి కూడా వర్షాలు చాలా వచ్చినాయి కదా, వాళ్ళకి కూడా కాళ్ళకి అంత బురద అలాగా ఇబ్బందిగానే, వాళ్ళకి పని చేయడానికి కూడా చాలా ఇబ్బంది. అయినా చెట్లు పాడైపోతే వాళ్ళకి డబ్బులు కావాలి కనుక అలా అంత బురదలో అయినా చేస్తున్నారు. అందరూ అలా వైర్ బిండలు పట్టుకొని వెళ్తున్నారు. అలా ఆ చెట్టు మొదల్లో మన గెల వచ్చిన దగ్గర అలా కడుతున్నారు. అలా అలాంటి ముడేసి అలా దగ్గరికి అలా దానికి ఎంతకైతే అంతవరకు అది లాగి ఇంకొక మనిషి ఇక్కడ చెట్టు తోస్తూ ఉంటే అటు ఇంకో ఎదురుగా ఉన్న చెట్టుకి కింద మొదల్లో అది కడుతున్నారు. అది వాళ్ళ చెట్టు మొత్తం తోట మొత్తం అలాగే కడుతున్నారు. అప్పుడు మనకి ఎంత గాలి వచ్చినా వాన వచ్చినా ఇలాంటి ఒక చెట్టు మనం అటు ఇటు పెట్టిన చెట్టు కూడా పడకుండా ఉంటుంది. మొత్తం అంతా ఇప్పుడు పంట చేతికి వచ్చే ముందు అలా పడితే బాధ అనిపిస్తుంది కదా, అందులోనే చాలా నష్టపోతాం. దానికోసమని అలా కట్టిస్తున్నారు. ఇంకొక 15 days 20 days అయితే అదంతా కటింగ్ చేయాల్సిందే. అలా ప్రతి చెట్టుకు ఇంకో చెట్టు ఎటు ఒరిగిందో అటు నుంచి ఇటు ఎదురుగా ఉన్న చెట్టుకు కానీ పక్కన ఉన్న చెట్టుకు కానీ అలా కడుతున్నారు. తోట మొత్తం అలాగే కట్టిస్తానికి రైతు చెట్టు వచ్చింది, చెట్టు పెట్టిన తర్వాత మొక్క పెట్టిన తర్వాత చిగుర్లు వచ్చినప్పుడు ఒక ఆనందం, మళ్ళీ ఇంకో కొంచెం హైట్ అయినాక అలా మనకి మొగ్గు వస్తుంది అన్నప్పుడు అలా ఆనందపడుతూ వచ్చి ఇలాంటప్పుడు మళ్ళీ ఆనందాన్ని అంతా పోతుంది. రైతుకి ఎప్పుడైనా పంట చేతికి వచ్చినప్పుడే అదృష్టవంతుడు సంతోషపడాలి. కానీ మనం చెట్టు పెట్టుతున్నప్పటి నుంచి ఇది ఇంత వస్తుంది అంత వస్తుంది అని మాత్రం అనుకోవద్దు. మనం అలా మొగ్గలు వస్తే కూడా ఆ మొగ్గంతా అలా తీసేయాలి. ఇంకా గెల వచ్చింది, ఇంకా మొగ్గతో మనకు పని ఉండదు, ఆ మొగ్గ అక్కడికి ఇరిసేయాలి. మొత్తం అంతా అలా సపోర్టు ఇక్కడ ఆ చెట్టు ఎదురు అటు ఒరిగింది కాబట్టి అటు నుంచి ఇటు సపోర్ట్ లాగితే ఇటు నుంచి అటు అతను అక్కడ కడుతున్నాడు. వాళ్ళ మళ్ళీ ఆ చెట్టు చుట్టూ అలా కదులుతుంది కదా, మళ్ళీ అంతా అలా మట్టి అలా తొక్కుతున్నారు. గట్టిగా ఉండడానికి అంతా తొక్కేస్తుండు. ఇక్కడ ఆ చెట్టు నుంచి ఇక్కడ ఈ చెట్టుకు తోట మొత్తం కట్టడానికి ఒక 20 మంది అయితే సరిపోతారు. 20 మంది, అది 2 రోజులు, 20 members 2 days వాళ్ళు కంటిన్యూస్గా చేస్తేనే అంతా అలాగే మనకి. మాకు ఇప్పుడు కొన్ని పొరపాట్లు ఏంటన్నది తెలిసింది. ఇప్పుడు ఇంకో తోట ఉంది, ఆ తోటలో ఇలా ప్రాబ్లం కాకుండా చూసుకుంటున్నాం. అదిగో ఆ చెట్టు ఇక్కడ అయింది కదా, ఇటు నుంచి అటుపక్క ఉంచి కడుతున్నారు. మనకి ఇటు ఒరిగితే ఇటు పక్క అవి వాళ్ళకి ఆ వైర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సరిపోతుందని కట్ చేసుకోవడానికి ఒక్కరు చేసే పని అలా 4 చేస్తున్నారు. వాళ్ళకి అర్థం అవ్వదు అది అంతే. అలాగే ఇంకొకరికైతే అది చిక్కుపడుతుంది, రాదు.